పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, ఫోన్లు చేసి మాట్లాడుకుంటున్నాము, ఫోన్లోనే మన స్నేహితులు అయిపోతున్నాము. చాలా సంతోషము. బాగా గుర్తున్నట్టుగా, ఎదురుగా చూసినట్టుగా అనుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. దేవునికి వందనాలు. మరి నూతన సృష్టి గురించి నూతన సంవత్సరంలో వాక్య ధ్యానం చేసుకుంటున్నాము. అయితే కంటిన్యూటీగా అంటే 2వ భాగం కూడా అదే వాక్యం, నూతన సృష్టి గురించే. ఈ ఎపిసోడ్కి సహాయపడిన వాళ్ళ ప్రియులు విశాలాక్షి సహోదరి, ప్రియదర్శిని, శ్వేత, మచిలీపట్నం ఆ కుటుంబం వారు, ఇంకా వాళ్ళ పెద్ద కుమారుడు మనోహర్ గారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబానికి నా నిండైన వందనాలు. ప్రియదర్శిని శ్వేతకు ఒక కుమారుడు పుట్టాలని కోరుకుంటున్నాను. పాపన బాబాయినా మరి ఒకటి తోడుండాలి కదా. అలాగే విజయలక్ష్మి గారు, రఘుమూర్తి గారు, రాజలక్ష్మి గారు, వీళ్ళ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవాది దేవుడు వీళ్ళందరినీ కూడా, ప్రమిళారెడ్డి గారు, ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఆ సహోదరికి స్వస్థత అనుగ్రహించలాగన ప్రార్థిస్తాము. అచ్చమ్మ సహోదరి, జయచంద్ర బ్రదరు, ఆ కుటుంబానికి స్వస్థత కావాలని ప్రార్థిస్తాము. ఆ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్దాము. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించి వారిగాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను అని దేవుడే చెప్తున్నాడు.
మన వల్ల కానప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను చేస్తాను, భయపడకండి అంటాడు. నేనే మీకు చేస్తా. మీకు కఠినంగా ఉంది హృదయం, పర్వాలేదు, కఠినంగానే పెట్టుకోండి. నేను మీ లోపలికి వస్తే ఏం చేస్తాను? మెత్తగా చేసేస్తాను. నన్ను ఆహ్వానించండి, నన్ను లోపలికి పిలవండి అని దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. అవును ప్రియులారా, పౌలు చెప్పాడు రోమా 7వ అధ్యాయంలో, నేను మంచి చెయ్యాలనుకుంటాను కానీ నేను చేయలేకపోతున్నాను, నాలో ఉన్న పాపమే అంటాడు. కరెక్టే, మనం కొన్ని విడిచిపెట్టాలనుకుంటాం, మన వల్ల కాదు, విడవలేకున్నాము. దేవుని ఆజ్ఞ అనుసరించాలని ఆశ కలిగి ఉన్నాము, ఆశ ఉంది కానీ అనుసరించలేకపోతున్నారు. అందుకే దేవుడు అన్నాడు, నేనే నా ఆత్మను ఉంచి నియమించి నా కట్టలను అనుసరించి వారిగా, నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేస్తాను. నేను చాలామందికి అంటా ఉంటా, మన వల్ల కాదండి పాపాన్ని విడిచిపెట్టడానికి. ఆ పరిశుద్ధుడు వస్తే పరిశుద్ధంగా ఉంటాము, ఆహ్వానించండి లోపలికి అంటాను. అప్పుడు మనం పరిశుద్ధంగా జీవించగలము. అదే 18:31 కూడా, అదే ఎహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 31వ వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయం నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అంటే అక్రమ క్రియలు అంటే ఏమొస్తుంది మనకు? మరణం కదా. అక్రమ క్రియలు ఉంటే మరణం వస్తుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియులారా. అందుకే ఏం చెప్తాడంట? నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోండి అన్నాడు. అయితే 36:26 ఏం చెప్పాడంటే, నేనే నా హృదయాన్ని నా ఆత్మని మీరు యందు ఉంచి నేను నూతన పరుస్తాను, నేనే నూతన క్రియ నడిపిస్తాను. ఎంత గొప్ప దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చెరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చెరగా. అవును ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు. ఆయనే నా ఆత్మ ఇచ్చి నా యొద్దకు రండి చాలు, నా ఆత్మని ఇచ్చి మిమ్మల్ని శుభ్రం చేస్తానంటాడు, నీతిగా ఉంచుతాను, పరిశుద్ధంగా ఉంచుతాను అని దేవుడే తెలియపరుస్తారు. మెత్తటి హృదయం మీకు ఇస్తాను అని దేవుడు చెప్పినాడు ప్రియులారా. మరి ఇంకా మనం చూస్తే విలాప వాక్యములో 3:22, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నదు గనుక మనము నిర్మూలము కాకున్న వారము. చూడండి, అంటే మరణ పరిస్థితి మనకు వచ్చినా అలాంటి స్థితి మరణం ఎందుకు నందుతారు అని దేవుడు అడిగితే, దీనికే ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఎందుకు ఇంకా నిర్మూలం కాలేదంటే, ఆయన కృపగల దేవుడు, దయగల దేవుడు, కృప వల్లే రక్షణ ఇచ్చాడు మనకు. కనుక ప్రియులారా, కృప అని మనం చూస్తాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ప్రతిరోజు. ఎందుకంటే అనుదినం ఏదో ఒక ఆలోచన, అనుదినం ఏదో ఒక పాపము, అనుదినం ఏదో ఒక ఆజ్ఞ మీరుతానే ఉంటాము. కోపం వస్తే ఏం మాట్లాడతామో తెలీదు కదా. పరిశుద్ధులు కూడా ఎవరైనా సరే ఆ లోపలే ఉంటాయి అది కోపం కానీ ఎలాంటి. అందుకే హృదయం ఇస్తానంటాడు దేవాది దేవుడు. నూతన హృదయం నేనే ఇస్తాను, నా ఆత్మ చేత మిమ్మల్ని ఏం చేస్తాను? అనుసరించేట్టుగా, నా విధులు అనుసరించేట్టుగా చేస్తాను అని దేవుడే చెప్తున్నాడు ప్రియులారా. పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చూసారా, అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది కనుక నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుడు కనుక ప్రియులారా, ఆయన నమ్మదగిన. ఏ మనుషులు నమ్మలేము, ఎవరిని నమ్మొద్దు, ఎవరిని ఆశ్రయించవద్దు అన్నాడు దేవుడు కదా. నరులను నమ్మకు అని దేవుడు చెప్పాడు. కనుక ప్రియులారా, మనము నిర్మూలం ఎందుకు కాలేదంటే, దేవుడు కృపగలవాడు, కృప దయ వాత్సల్యత గలవాడు.
కదా, ఎడతెగక నిలుచుచున్నది. వాత్సల్యత ఎడతెగక ఉన్నది. ఎడతెగక అంటే చూడండి, ఎప్పుడు కానీ మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. అందుకే అన్నాడు పేతురు రాసిన 2వ పత్రిక 3:9, దీర్ఘశాంతుడుగా ఉన్నాను మీ ఎడల, దీర్ఘశాంతుడుగా అందరూ రక్షింపడాలి, నశించిన వారందరూ మారు మనసు పొందాలి అని మీ ఎడల నేను దీర్ఘశాంతంగా ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. మరి యెషయా గ్రంథంలో 40 అధ్యాయములు కూడా నూతన అనుదిన వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది. 40:31, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం, నూతన జీవము, నూతన హృదయము, నూతన బలము. అవును ప్రియులారా, నూతన బలం. ఇక్కడ ఏముందంటే నూతనంగా వాత్సల్యత ఆయనకు పుట్టుచున్నది, మన ఎడల కృప ఇవ్వడానికి. అందుకే ప్రియులారా, దేవునికి నూతన వాత్సల్యత ఉంది మనకి ఇవ్వడానికి. కనుక మనము నూతన సృష్టిగా నూతన ధరించుకోవాలి. నూతన ఆత్మ ఎంత అద్భుతంగా దేవుడు మనకు చేస్తా ఉన్నాడు. ఆయన కొరకే ఎదురు చూస్తే నూతన బలం, దేవుని కొరకే ఎదురు చూస్తుండాలి. దేవుని కొరకు ఎదురు చూస్తున్నవారు నూతన బలము పొందుతారు అని ఉంది. మరి అలాగే 41 మొదటి వచనంలో కూడా, యెషయా 41 మొదటి వచనం, దీపములారా నా ఎదుట మౌనంగా ఉండుడి, జనములారా నూతన బలం పొందుడి. మౌనంగా ఉన్న వాళ్ళు ఊరుక ఉండుడి, నా రక్షణ కనులారా చూస్తారని నిర్గమకాండము 14 అధ్యాయంలో ఎంత చక్కగా చెప్పాడు దేవుడు. 14:13, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తుల ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఊరకయ్యే ఉండుడి. అందుకే ఇక్కడ కూడా ప్రభు ఏమన్నాడు, మనము మౌనంగా ఉండాలి, నూతన బలం పొందుకుంటారు మౌనంగా ఉంటే. 65 కీర్తనలో ఏముందంటే, మౌనంగా ఉంటే దేవునికి స్తుతి చెల్లించుట అంటే ఇక్కడ ఊరక ఉండమన్నాడు. అంటే 46 కీర్తనలు 10వ వచనంలో కూడా ఏముందంటే, ఊరక ఉండి దేవుడని తెలుసుకొనుడి అని ఉంది. అంటే మనం ఊరకనే ఉండి దేవుడని ఎలా తెలుసుకుంటామంటే, ప్రార్థన, దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని గణపరుస్తూ ఉండాలి ప్రియులారా, దేవుని మహింపరుస్తూ ఉండాలి. కనుక అలా ఉంటేనే మనకు దీవెన, క్రొత్త ఆశీర్వాదము మనకు అనుగ్రహిస్తూ నూతన బలం కూడా పొందుకుంటాం, నూతన జీవం పొందుకుంటాం, నూతన సృష్టిగా మారిపోతాము. 61 అధ్యాయం 4 నుంచి 8 వరకు చూస్తాము యెషయా గ్రంథము. ఇది చదువుకొని ముగించుకుంటాము. 61 యెషయా గ్రంథము 61 అధ్యాయం 4 నుంచి, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. ఎవరు? నూతన బలం పొందుకున్న వాళ్ళు. బలం కదా ఉంది కదా, జీవం ఉంది కదా, కట్టారు. ఇంకా నూతన హృదయం ఉంది, ధైర్యం ఉంది, నమ్మకమైన దేవుని వాళ్ళు నమ్ముకున్నాం కదా మనము. అందుకని నూతన బలము, రెక్కలు సాపి ఎగురుదురు అని ఉంది. నూతనంగా ఆయన కొరకు కనిపెట్టేవారు. కనుక ప్రియులారా, అలాంటి గొప్ప ఆశీర్వాదం అనుకుంది. చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలంలోను వారు కట్టుదురు. ఎవరు? నూతన హృదయాన్ని, నూతన సృష్టిగా, నూతన జీవం, నూతన ఆత్మ అలా కలిగిన మనం నూతన బలము కలిగి కాలకాలం వారు పాడుగా ఉన్న స్థలాల్ని వారు కట్టుదురు. చాలా కాలం నుండి పాడైపోయిన వారు, చాలా కాలం నుండి దేవునికి దూరంగా ఉన్నవారిని మనం ఏం చేస్తాము? కడతారు, వాళ్ళే కడతారు. నీతిగా ఉండి, యథార్థంగా ఉండి, దేవుని ఆత్మ కలిగిన వారు కడతాము. పూర్వమున పాడైపోయిన స్థలంలోనూ కూడా కట్టుదురు. పూర్వం తరతరాలు మా క్రైస్తవులు అనుకుంటారు కదా కొంతమంది, రక్షణ ఉండదు. రక్షణ మాకెందుకు? మీరు మా పితరులు బిషప్పులు పాస్టులు అంటూ ఉంటారు. వాళ్ళు పూర్వము పాడైన స్థలములను కూడా కట్టుదురు. రెండోది, ఫస్ట్ ఒకటి పాడుగా ఉన్న స్థలము, రెండోది పూర్వము. ఇది వచ్చి మొదటిది చాలా కాలము నుండి,
చాలా కాలం నాకు ఎవ్వరు యేసుప్రభు గురించి చెప్పలేదు, చాలా కాలం నుంచి ఉన్నాను, నాకు చెప్పలేదని ముసలోళ్ళుగా అయిపోయినప్పుడు, వయసు అయిపోయినప్పుడు సాక్ష్యం చెప్తూ ఉంటారు, నాకు ఎవ్వరు చెప్పలేదు అని అంటూ ఉంటారు. ఇలాంటి వారే కట్టుదురు. బలం పొందుకున్న వాళ్ళు, జీవం కలిగిన వాళ్ళు, నూతన సృష్టిగా ఉన్నవాళ్ళు, వాళ్ళు చాలా కాలం పాడై ఉన్నది కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. వాళ్ళు కూడా కడతారు. పూర్వం నుంచి మా పితృలు పూర్వం నుంచి ఉన్నామే, విగ్రహారాధికులుగా ఉన్నామే, ఇది మొక్కుతా ఉన్నామే, అది మొక్కుతా ఉన్నాము, పూర్వం నుంచి మేము అలాగే ఉన్నామే, మా తండ్రి వేరు. చాలామంది నేను ఆటోలు పోతూ ఉంటాను, నమ్ముకోండి అంటే మీ తండ్రి ఏదమ్మా అంటారు. మా తండ్రియా సృష్టికర్త యేసుక్రీస్తే రక్తముల కన్నాడు అంటా నేను. అవునా, మా తండ్రికి వేరే ఉన్నాడు. అందుకే అన్నాడు దేవుడు, నా పిల్లల యొక్క మహిమ స్తుతి విగ్రహాన్ని చెందనేను అన్నాడు. తప్పకుండా ప్రియులారా, దేవాది దేవుడు. మళ్ళీ అమ్ముకుతారు దేవుడు 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 అంటారు. దేవతలు మొక్కుంటారు, దేవుడు అని ఎందుకంటారు అంటాను. కనుక అలాగా చేస్తారు. మరి రాజులందరూ నీ మహిమను చూచెదరు. పూర్వము పాడైన స్థలము కట్టుదురు. రెండోది, మూడోది, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. పట్టణాలు దేవుడు నన్ను అక్కడ పొమ్మన్నాడు, ఆ గ్రామానికి వెళ్ళాను, ఆ పట్టణానికి వెళ్ళాను, ఆ పట్టణం అంతా నమ్ముకున్నారే. పులిగుండ, కమ్మపల్లి, తర్వాత వెంకటాపురం, ఇంకా ఎన్నో పల్లి ప్రియులారా, గుండ్రపాకము, నలమాన కాలువ, తనపల్లి, ఇవన్నీ తిరిగినాం. ఇప్పుడు అన్ని చోట్ల సంఘం ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గుండ్రపాకలదా ఇంకా పోయి చూడలేదు, కానీ ఎవరో చేస్తున్నారు అన్న వినాను. కానీ దేవాది దేవుడు వెళ్ళిన స్థలాలంతా కూడా సంఘం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. కట్ట కింద పల్లి కూడా ప్రియులారా, తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళేవాళ్ళు మైకెత్తుకొని. అలాగ వెళ్ళి ఎప్పుడు 92, 93, 94లో 95, 96 వరకు చాలా జైల్లో పిల్లలే వెళ్ళి ఏం చేసేవాళ్ళు, హాస్పిటల్కి ఎప్పుడైనా బాగలేకపోతే తీసుకుపోతే నర్సులకి సువార్త చెప్పేవాళ్ళు. ఎవరమ్మా, ఎవరు చెప్పారు మీకంటే అడ్రస్ కనుక్కొని మా ఇంటికి వచ్చారని 3 నర్సులు. అవును ప్రియులారా, ఎవరు అంత ఇదిగా చెప్పారు, మీకు చెప్పారు దొంగలకి అని. అక్కడ కూడా ఇప్పుడు కూడా ఎక్కడ ఆటో ఎక్కితే, మేడం బాగుండారా, నేను జైల్లో స్వార్థ చెప్పారు కదా, యేసుప్రభువుని నమ్ముకున్నాను అంటారు. అబ్బా అని సంతోషపడిపోతాను. విత్తనం వేస్తే మొలకెత్తితే అది ఫలిస్తాయి. అద్భుతకరుడు. అందుకే పాడైన పట్టణములను నూతనముగా స్థాపిస్తాము. 4వది, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం ప్రియులారా. శిథిలమైపోయిన స్థలములను, హృదయాల్ని కట్టాలి, బాగు చేయాలి. అవును ప్రియులారా, ఎలాంటి వాళ్ళు? నూతన సృష్టి, నూతన జీవం, నూతన ఆత్మ, నూతన హృదయం, నూతనం ధరించుకొని ఉండే అలాంటి మనము ఇలాంటి దీవెన దేవుడు మనకిస్తాడు. చాలా కాలం నుండి పాడైపోయింది, పూర్వం నుండి పాడైపోయినది స్థలాలు, పట్టణాలు, శిథిలమైపోయిన పురములు బాగు చేయుదురు అని దేవుడు చక్కగా మనకు తెలియపరుస్తున్నాడు. అన్యులు నిలబడి మీ మందలను మేపదురు. వాళ్ళే వచ్చి మేపుతారు. పరదేశులు మీకు వ్యవసాయకులుగా ఉంటారు. మీ ద్రాక్ష తోట కాపరులుగా అగుదురు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇప్పుడు పాడైపోయిన వాడిని ఏమైపోయినారు? అన్యులు ఏమైపోయినారు? మందలను మేపుతారు. వాళ్ళు కూడా సంఘం పెట్టుకుంటారు. పరదేశులు అంటే, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిలలో, మనకు పురమిది కాదిలలో. నిజమే ప్రియులారా, పరవాసిగా ఉన్న మనము, పరదేశులుగా ఉన్న మనము. ఒకప్పుడు ఒక సహోదరి, నేను అంతగా రక్షణ పొందలేదు, అప్పుడు ఈ క్రైస్తవులంతా పరదేశులు, వాళ్ళకి దేవుడు లేదు అంటా ఉంటే, అవునా
మనకు లేదా అలా అనుకునేదాన్ని. ఇప్పుడైతేనా, వాళ్ళు లేరు, చెప్పిన వాళ్ళు చనిపోయినారు. ఇప్పుడైతేనా నిత్యంగానే మనం పరలోక వాసులము అని చెప్పుండేదాన్ని. మీకు వ్యవసాయకులగుదురు, ద్రాక్ష తోట కాపరులుగా అవుదురు. మన తోట వేస్తే వ్యవసాయం కూడా, తోట వేస్తే వాళ్ళ కాపరులుగా ఉంటారు, పని చేస్తారు. మీరు యెహోవాకు యాజకులగుదురు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వారు మా దేవుని పరిచారకులమని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుకొందురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. దేవునికి స్తోత్రం. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు. ఎంత ఆశీర్వాదం ప్రియులారా. ఎన్ని శ్రమపడి, ఇన్ని బాధలు పడి వీళ్ళందరినీ కట్టి పురములను బాగు చేస్తూ ఉంటే అవమానాలు వస్తూ ఉంటాయి కదా, తెలియని వారు నిందిస్తారు కదా. అందుకే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్య ఆనందము వారి కలుగును. అవును ప్రియులారా, నిత్య ఆనందం కలుగుతుంది, నిత్య సంతోషం, నిత్య ఆనందం, రెట్టింపు కర్తలుగా ఉంటాం మనము. అలాంటి నూతన సృష్టి, నూతన హృదయం, నూతన ఆనందం, నూతనాన్ని ధరించుకున్నవారు ఇలాగ మనము అనుకరిస్తాడు దేవుడు మనకి. చూసారా ప్రియులారా, ఇన్ని శ్రమలు వచ్చినా కూడా ఘనత వస్తుంది. ఎంత ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం చూస్తూ ఉన్నాము. అవును ప్రియులారా, ఒక్కడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. చూడండి 8, ఏలయనగా న్యాయము చేయుట యెహోవాకు నాకు ఇష్టము అన్నాడు. దేవుడు న్యాయకర్త, న్యాయం చేస్తాడు, తప్పకుండా న్యాయం చేస్తాడు మనకు. ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. సత్యమును బట్టి వారి క్రియా ఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందుదురు. కనుక ప్రియులారా, అలాంటి ఆశీర్వాదం, ఘనత, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కదా మనకు. నూతన సృష్టిగా ఉంటే, నూతన ఆనందం కలిగి ఉంటే, నూతన ఆత్మ, నూతన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు దేవాది దేవుడు మనకు అద్భుతంగా జరిగించి ఇలాగ చేయడానికి, ఇలాగ నూతన సృష్టిగా క్రీస్తు నందు, నూతన సృష్టి క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. రోమా 8:1. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు నమ్మండి, విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, నిత్య జీవం పొందుకోండి. ఈ కొద్ది వాక్యం దేవుడు ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా, నమ్మదగిన దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. కోట్లాది స్తోత్రము నాయనా. నూతన స్వభావం, నూతన సృష్టి, నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించుటకు ఇష్టపడిన ప్రభువా, నీ కలువారి రక్తం చేత ప్రభువా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచావు నాయనా, పవిత్రపరిచావు. నువ్వు పరిశుద్ధుడు, పరిశుద్ధ లోకంలో రావాలంటే పరిశుద్ధంగా ఉండాలి ప్రభువా. అందుకే మా వల్ల కాదని మీరే దిగి వచ్చి మా హృదయాన్ని రాతి గుండె మాంసపు మార్చావు నాయన. నూతనంగా పరుస్తున్నావు, నూతన స్వభావం, నూతన బుద్ధి మాకు ఇస్తున్నావు ప్రభువా. నీ కొరకు ఎదురు చూస్తే నూతన బలము, నూతన శక్తి ఇచ్చి శిథిలం అయిపోయినవి, చాలా కాలం పాడైపోయినవి దేవా కట్టుచున్నారు మా ద్వారా. దేవా నీకు స్తోత్రాలు, వందనాలయ్యా నాయన. ఎంత అవమానం వచ్చినా, అలాంటి పనులు చేసినప్పుడు, శ్రమలు, నిందలు, అవును ప్రభు, సత్యంలో ఉన్నప్పుడు హింస తప్పదు అని నాయన, సద్భక్తితో ఉంటే నాయన హింస తప్పదు. అలాంటి వారికి ఘనత, మహిమ, ప్రభావాలు ఇస్తున్నావు రాజా. నీకు స్తోత్రములు, రెట్టింపు ఇస్తున్నావు. నీకు వందనాలయ్యా నాయన. వింటున్న వాళ్ళు, స్పాన్సర్ చేసిన కుటుంబాల్ని ఆశీర్వదించండి దేవా తండ్రి ప్రభా. ఒక్కొక్కరికి కావాల్సిన కొరతలన్నీ నింపండి నాయన. పిల్లల్ని దీవించండి, యవనల్ని దీవించండి, యవనల్ని పట్టుకోండి ప్రభా, దర్శించండి నాయన ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం. చదువులు, ఎగ్జామ్లో తండ్రి, వివాహ విషయంలో సహాయం చేయండి, సహాయం చేయండి
అలాగే తండ్రి మీకు అక్రమంగా ఏది ఉంటే వాళ్ళని విడిపించండి ప్రభా, మీరే ఆదుకోండి, దీవించండి నాయనా ప్రభా. మంచి జాబ్ ఇచ్చి నాయనా తన వివాహం జరిగించండి, వివాహం జరిగిన బిడ్డలకు సంతానం కలుగ చేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి, కోర్టు సమస్యలు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కరుణగల ప్రభ, ఎవరైతే అనారోగ్యతో ప్రభ దీర్ఘ వ్యాధితో ఉన్నారో, పడకలో ఉండి వింటున్నారయ్యా, వాళ్ళందరికీ రక్షణ దయచేసి స్వస్థపరచండి, పరిపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రము నాయన. నాయన ఎర్రయ్య బ్రదర్ కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరే స్వస్థపరిచి యెహోవా, నేనే అన్నావు, మీరే స్వస్థపరచండి ప్రభా. దయగల తండ్రి, ఎంతోమందికి నాయన అనారోగ్యంతో ఉన్నారయ్యా, వాళ్ళందరికీ స్వస్థపరచండి, బాగా చేయండి, వేదన తొలగించండి, వాళ్ళ కన్నీరు తొడవండి ప్రభా. నీకు స్తోత్రం, వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరూ నూతన సృష్టిగా నాయన నూతన ఆనందం, నూతన సంతోషం పొంది పరలోకొచ్చుటకు సహాయం చేయండి. ప్రేమగల ప్రభా, ఎవరెవరైతే నాయన పోర్ల ద్వారా అడుగుతున్నారు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. సహాయపడిన కుటుంబాలను కూడా ఆశీర్వదించండి దేవా. వాళ్ళు సహాయపడకపోతే ఇలాగ రాను కదా ప్రభా. నాయన రావాల్సిన దానం కూడా రావాలి ప్రభా, సహాయం చేయండి. మోసగాళ్ళని మార్చండి, రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయమని మీ నామానికి మహిమకరంగా దీవించండి. జన్మదిన వివాహదినం చేసుకున్న బిడ్డలు కూడా ఆశీర్వదించి రాజా. నీకు వందనాలు, స్తోత్రము నాయన. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల ప్రభా, ఇప్పుడే తండ్రి వాళ్ళందరినీ మీరు దర్శించి దీవించమని, దూర దేశంలో ఉండే బిడ్డలను కూడా కుటుంబాలని ఆశీర్వదించమని, దుఃఖము వేదనతో ఉన్న వాళ్ళకు నెమ్మది కలిగించి ప్రార్థనకు జవాబు దయచేయమని, మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడి మోచకుడు యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామములో స్తుతిస్తూ ప్రార్థించాడు వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనములు. దేవుడు మీకు తోడై ఉండును గాక. John